ఇదేమిటండి, కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళాను. మనిషి ఎక్కడ, మనసు ఎక్కడ, ఎలా జరుగుతుంది పని? బాగుంది, అందుకని వచ్చేసారా? అందుకని కాదు, నా ఒంట్లో ఏదో బాగాలేదు. ఏమిటండి, ఎలా ఉంది? అలా దూరంగా నిలబడి అడిగితే ఎలా చెప్పను? దగ్గరకు చూడు, నీకే తెలుస్తుంది. రామరి. ఏ విశాలాక్షమ్మ, వాళ్ళిద్దరిని ఇంట్లో వదిలిపెట్టి మార్కెట్కొచ్చావా? ఎవరు? అబ్బాయి కాలేజీకి వెళ్ళాడమ్మా. అయ్యో రామ, ఇప్పుడే కదమ్మా నేను చూసింది. ఊరు కొనుక్కుని హుషారుగా ఇంటి వైపుకే వెళ్ళాడు. వెళ్ళమ్మా వెళ్ళు, ఏం జరుగుతుందో ఏమో. అయ్యో, కాలిపోతుంది. ఏమిటండి, జ్వరమా? ఏమో, నాకేం తెలుసు. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయారా? డాక్టర్ దగ్గరికా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికేగా వచ్చాను. శారద, ఈ పువ్వులు పెట్టుకో. అలా కాదులే, అడు తిరుగు, నేను పెడతాను. ఇప్పుడు వద్దులేండి. ఏ, నేను పెట్టకూడదా? అబ్బే, అది కాదు, మీకు ఒంట్లో బాగాలేదు. నాకే ఏదో కాస్త వేడి చేస్తే కొంప మునిగిపోయినట్టు. అయినా మా ఒంట్లో వేడికి మీ తల్లో పువ్వులకి ఏమిటండి సంబంధం? వద్దండి. కావాలండి. వద్దండి. వద్దు వద్దు. సరే, మీ ఇష్టం. కూర్చో. శారద, డాక్టర్ ఏం చెప్పాడో మీకు తెలియదు. ఏం చెప్పాడు? మొగుడు పిల్లల మధ్య ముద్దు ముచ్చట ఉండకూడదని చెప్పాడా? అందరి విషయం కాదు, మనం మాత్రం. ఏమో, మన ఇద్దరి కోసం ప్రత్యేకంగా ఓ వైద్యశాస్త్రం రాసిపెట్టారా? అది కాదండి. ఏది కాదండి? శారద, ఎంతకాలం నువ్వు ఇలా దూరంగా ఉండి నన్ను కవిస్తా? నేనా? అవును, నువ్వు. నీ కళ్ళు, నీ నవ్వు, నీ అందం. నాకు ఆ ఉద్దేశమే లేదండి. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అయ్యో, మీకెలా చెప్పను? నువ్వేమీ చెప్పనక్కర్లేదు. వదలండి, వదలండి. వదలను. దయచేసి నా మాట వినండి, వదిలిపెట్టండి. వదలను. ఏమండి, వదలండి. శారద, నన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నావా? మీకు తెలియదు. ఇదేనా ఆ ప్రేమ? ఎందుకేనా? అది కాదండి, ముందు ఆరోగ్యం. ఆరోగ్యం, ఆరోగ్యం. ఆశలు నెరవేరకపోతే అంతకన్నా ప్రమాదం ఆరోగ్యానికి ఇంకేది లేదు. శారద, నేను చెప్పే మాట విను. ఏమండి, నా ఆరోగ్యం బాగలేదు. బాగోలేదు? ఏమిటి దాంపత్యం? ఏమిటి కాపురం? అలా ఉన్నావు మనం. నేనేదో చేయరాని పాపం చేస్తున్నట్లు, ఏ పరాయి స్త్రీ పాతివ్రత్యాన్నో పాడు చేస్తున్నట్లు ఏమిటి నాటకం? ఏమండి, మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదండి నేనున్నది. కానీ శారద, నువ్వు నా దానివో కాదో తేల్చి చెప్పు. జన్మ జన్మలకు మీ దాన్ని. మరి నేను చెప్పినట్లు ఎందుకు వినవు? మీ శ్రేయస్సు కోరి. నా శ్రేయస్సుతో నాకు తెలుసు. నా మాట వింటావా? వినవు. నన్ను చిత్రవద నన్ను చిత్రవద చేస్తున్నావు. ఇలా దినానికి క్షణానికి కొద్దిగా తగ్గుతున్నావు. నువ్వు నా భార్య కావు, నా భార్య పిచ్చవు కావు. ఏమండి, 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 ఏంటండి? ఏమండి? శారదా, శారదా, అత్తయ్య, అమ్మా శారదా, శారదా. శారదా, అత్తయ్య చూడండి అత్తయ్య, ఒక్కసారి అలా వెళ్ళి ఆయన చూడండి అత్తయ్య. విశ్వం, నాయన విశ్వం, నాయన విశ్వం, విశ్వం. అత్తయ్య, ప్రమాణం చేసి చెప్తున్నా, నేనే తప్పు చేయలేదు. ఆయనే ఆయనే. చూడత్తయ్య, చూడు. ఇప్పుడైనా నా మాట నమ్ము. పిచ్చి తల్లి, నిన్నెప్పుడో నమ్మానమ్మా, ఎప్పుడో నమ్మాను. చూడమ్మా, నువ్వు వెళ్ళి డాక్టర్ని పిలిపించు. అత్తయ్య, వెళ్ళమ్మా. ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. నువ్వు వెళ్ళు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.